నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జీవిత సత్యం చెప్పనానేస్తమా. డబ్బు ఉంటే లోకం నీ చుట్టూ తిరుగుతుంది. గుణం ఉంటే దైవం నీ వెంటే ఉంటుంది. కాగితపు కరెన్సీ నీ అవసరాలను తీర్చవచ్చు, కానీ మంచి మనసు మాత్రమే నీకు మనశ్శాంతిని ఇవ్వగలదు. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 ఏప్రిల్ 2 గురువారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్య అస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం సాయంత్రం 6:47 చంద్ర అస్తమయం ఉదయం 6:38 తిథి పౌర్ణమి ఉదయం 7:42 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం హస్త సాయంత్రం 5:36 వరకు, తదుపరి చిత్త. కరణము భవ ఉదయం 7:42 వరకు, తదుపరి బాలవ. రాత్రి 8:12 వరకు, తదుపరి కౌలవ. యోగము ధ్రువము మధ్యాహ్నం 2:17 వరకు, తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:13 నుండి 7:45 వరకు. గుళిక కాలం ఉదయం 9:16 నుండి 10:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం రాత్రి 2:13 నుండి 3:26 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 11:18 నుండి 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. ఏప్రిల్ 2 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి ఉదయం 7:42 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. నక్షత్ర బలం చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. చైత్ర పౌర్ణమి ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వాలి సుగ్రీవుల రాజ్యము పేరు కిష్కింధ. ఈరోజు ప్రశ్న: పౌర్ణమి రోజున ఏ దేవుని వ్రతం చేసుకోవడం మంచిది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ధనం సమకూరి అవసరాలు తీరి అప్పుల బాధలు తొలగుతాయి. వృషభ రాశి: నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మిథున రాశి: ఒక వ్యక్తి పరిచయం కాస్త సంతోషం కలిగిస్తుంది. కర్కాటక రాశి: నిర్ణయాలలో వెనుకడుగు వేయరు. సింహరాశి: ప్రత్యర్థులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. కన్య రాశి: చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటారు. తులారాశి: విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వృశ్చిక రాశి: రుణబాధలు తొలగి పొదుపు చర్యలు పాటిస్తారు. ధనుస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగం దక్కే సూచనలు. మకర రాశి: స్థిరాస్తి కొనుగోలు చేయుటకు డబ్బు ఖర్చు చేస్తారు. కుంభరాశి: కొంత సొమ్ము అనుకున్న సమయానికి చేతికంది రుణదాతల నుండి విముక్తి లభిస్తుంది. మీనరాశి: ఇంతకాలం పడిన కష్టం ఫలించి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.